రథసప్తమి. సో మీరు జిల్లేడాకులు తెచ్చుకుని ఇలా 7 జిల్లేడాకుల్ని తీసుకుని 2 రేగిపళ్ళు ఇలా పెట్టి, ఇప్పుడు జిల్లేడాకుల్ని ఇలా హెడ్ పైన పెట్టుకోవాలి. ఇది ఫ్రంట్ వచ్చేటట్టు 2 రేగిపళ్ళు పెట్టి ఇలా తీసుకుని వాటర్ ఇలా హెడ్ పై చేసి పోసుకోవాలి. తర్వాత నార్మల్గా హెడ్ బాత్ చేసేసుకోవాలి. ఇష్కి తర్వాత స్నానం చేయాలి. పైన ఉంది ఫ్రెండ్ గార్డ్ వచ్చేసారు. అమ్మ పూజకి అరేంజ్మెంట్స్ చేసుకుంటుంది. మా ఇంట్లో ఆల్రెడీ ఇలా ఉండే ఫోటో, కాకపోతే మళ్ళీ కొత్తది ఎందుకు తెచ్చిందంటే అది ఫ్రేమ్ లేకుండే పేపర్ది ఉండే, అది కొంచెం ఇట్లా ఫేస్ దగ్గర అంతా చినిగిపోయిందని చెప్పి కొత్త ఫ్రేమ్ కొనింది. అండ్ చిక్కుడుకాయతో ఇలా చేసుకోవాలి. టూత్ పిక్స్ ఉంటే ఇంకా మంచిది, ఎందుకంటే అది గట్టిగా ఉంటుంది అన్నమాట. సో ప్లీజ్ చెక్అవుట్ ద ఫుల్ వీడియో. మేము ఎలా పూజ చేసుకున్నాం అన్నీ వస్తుంది. ప్లీజ్ చెక్అవుట్ ద ఫుల్